సో డియర్ ఫ్రెండ్స్, జావా ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 13th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 13th ట్యుటోరియల్లో నేను మీకు మల్టిపుల్ క్లాసెస్ గురించి నేర్పించబోతున్నాను. సో ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యాక్చువల్లీ లాస్ట్ ట్యుటోరియల్ వరకు మనకు కొంత ఈజీగా అనిపిస్తూ కొంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి మరింత కాంప్లికేటెడ్గా మారుతుందన్నమాట. ఓకే, అంటే నేర్చుకుంటే ఏదైనా ఈజీ అండి, కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాన్సన్ట్రేట్ చేయకపోతే ఏదైనా కష్టంగానే ఉంటుంది. ఎనీవేస్, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటిది ఒక క్లాస్. ఓకే, సో ఈ క్లాస్ కాకుండా మనం మరొక క్లాస్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఓకే, అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ బిల్డింగ్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే, చాలా పెద్ద సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఒక క్లాస్తో పూర్తిగా సాఫ్ట్వేర్ని రాయడం కుదరదనమాట. ఓకే, సో అలాంటప్పుడు రకరకాల క్లాసెస్ అనేవి వాడాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం మల్టిపుల్ క్లాసెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అనదర్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు సంబంధించిన ప్యాకేజ్ ఇక్కడ వచ్చేసి సమీర్ అని ఉంది, ఎందుకంటే మనం సమీర్ లాగా సేవ్ చేసుకోవడం జరిగింది మన జావా ఫైల్ని. ఓకే, ఇది మీరు ట్యుటోరియల్ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ట్యుటోరియల్, అంటే సెకండ్ ట్యుటోరియల్లో మేబీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసిన తర్వాత మీరు ఈ ట్యుటోరియల్ని చూసినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎనీవేస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో మనం సోర్స్ అనేది ఉంది కదా, ఎస్ఆర్సి, దీనిపైన రైట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అనేది తీసుకొని క్లాస్ ఉంది కదా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూ క్లాస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ అనేది తీసేయండి, డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే, డిఫాల్ట్ వచ్చేస్తుంది అంతే. ఇది వరకు నేను చెప్పడం కూడా జరిగింది మీకు. ఎనీవేస్, ఇక్కడ మనం నెక్స్ట్ మన క్లాస్ యొక్క నేమ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేమ్ వచ్చేసి నేను సంథింగ్ ఏం క్లాస్ తీసుకుందాం. ఓకే ఓకే ఆరెంజ్ అనుకోండి, ఏదో ఒక నేమ్ అంతే. ఓకే, సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఆరెంజ్ అనేది ఇచ్చాను. ఫినిష్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ మనం చేయాల్సిన చేంజ్ ఏంటండి, ఇక్కడ ప్యాకేజ్ అనేది ఎంటీ చేసేయండి, అప్పుడు డిఫాల్ట్ ప్యాకేజ్లోకి వెళ్ళిపోతుంది అంతే. ఫినిష్. ఓకే, సో మీరు ఫినిష్ పై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూసినట్లయితే సమీర్ డాట్ జావాతో పాటు ఆరెంజ్ డాట్ జావా మరొక ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు మరో క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో క్లాస్ పబ్లిక్ క్లాస్ ఆరెంజ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని ఉంది కదా, దీని గురించి కూడా నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చూడండి, అనదర్ క్లాస్లో అంటే యాక్చువల్లీ ఇది మెయిన్ క్లాస్ అండి. ఓకే, ఇది లైక్ సబ్ క్లాస్ అనుకోండి. ఓకే, ఎందుకంటే ఈ ఫైల్ని మనం దీంట్లో నుంచి ఆపరేట్ చేస్తాం, అది ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఓకే, తర్వాత సో ఇక్కడ పబ్లిక్ అని ఉంది కదా, పబ్లిక్ అంటే అర్థం ఏంటండి అంటే దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, సో ఇది ఓన్లీ ఇక్కడే కాకుండా దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, దేన్ని, ఈ ఆరెంజ్ అనేటువంటి క్లాస్ని, దానికి అర్థం అది. సో ఇక్కడ మనం నెక్స్ట్ మెథడ్ అనేది రాసుకోవాలి. ఓకే, సో మెథడ్ అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రాస్తాం. చూడండి, పబ్లిక్ వాయిడ్, ఇక్కడ స్టాటిక్ అనేది రాలేదు. ఓకే, సో పబ్లిక్ వాయిడ్, ఆ తర్వాత మన మెథడ్ యొక్క నేమ్ అండి. జనరల్గా అయితే మనం మెయిన్ మెథడ్ని ఫస్ట్ రాసేసుకున్నాం, ఇక్కడ వేరే సబ్ క్లాస్ కాబట్టి నార్మల్గా మెథడ్ నేమ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను
మై టెక్స్ట్ అని ఇస్తున్నాను చూడండి. ఓకే, నా మెథడ్ నేమ్ మై టెక్స్ట్ అనేది ఇచ్చేసాను నేను. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ అంటే యాజ్ యూజువల్ ఇదివరకు చెప్పుకున్నట్లుగానే పబ్లిక్ అంటే దీన్ని ఎవరైనా యూజ్ చేయవచ్చు, అంటే ఈ మెథడ్ని ఎవరైనా యూజ్ చేయవచ్చు అనే అర్థం అనమాట. సో వాయిడ్ అంటే ఈ మెథడ్ సంథింగ్ చేయబోతుంది అని అర్థం. ఓకే, ఈ మెథడ్ సంథింగ్ చేయబోతుంది, ఏదో ఒక పనిని చేయబోతుంది, అంటే యాక్షన్ లేదా ఫంక్షన్ అనేది ఇక్కడ జరగబోతుంది. జనరల్గా వాయిడ్ అనేది కాకుండా వేరే మనం మెథడ్ని కూడా యూజ్ చేస్తాం. సో ఆ టైప్ ఆఫ్ మెథడ్లో ఎలా ఉంటుందంటే మనకు ఏమంటామంటే అక్కడ ఓన్లీ ఆన్సర్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది, అది కూడా మనం తెలుసుకుంటాం, కానీ ప్రస్తుతానికి అక్కర్లేదు. సో వాయిడ్ అంటే అర్థం ఏంటండి, సంథింగ్ ఒక యాక్షన్ ఏదో జరగబోతుందని అర్థం అనమాట తెలుగులో, అంతకంటే ఎక్కువగా చెప్పుకోలేము. ఓకే, సో ఇక్కడ మరోసారి గమనించినట్లయితే మనము ఇక్కడ సోర్స్ పై రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ క్లాస్ అనేది తీసుకున్నాం, అప్పుడు మనకి ఇలా క్లాస్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, సో పబ్లిక్ క్లాస్ ఆరెంజ్ అని చెప్పేసి మన క్లాస్ అనేది ఏర్పడింది. అలాగే పబ్లిక్ వాయిడ్ మై టెక్స్ట్ అని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ వాయిడ్ అనేది జనరల్గా కీవర్డ్స్, అండ్ ఇక్కడ మెథడ్ కీవర్డ్స్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి మెథడ్ నేమ్ ఇది, ఆ తర్వాత ప్రాంథసిస్, ఇక్కడ ప్రాంథసిస్ ఎంటీ తీసేసుకుంటున్నాం. ఓకే, నో పారామీటర్స్. సో ఆ తర్వాత ఇక్కడ మెథడ్ అనేది మెథడ్ యొక్క బాడీ అనేది రాసుకుంటున్నాము, ఇక్కడ కర్లీ బ్రేసెస్లో. ఓకే, సో ఇక్కడ చూడండి మనం సింపుల్గా నేనేం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, వెల్కమ్ టు ఆరెంజ్ క్లాస్ అని రాస్తున్నాను చూడండి. సో జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఓకే, వెల్కమ్ టు ఆరెంజ్ క్లాస్ అని నేను రాసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే ఏం జరుగుతుందో తేడా బాగా గమనించాలి. ఓకే, సో రన్ చేసేస్తున్నాను. ఏమైనా జరిగిందా అండి? ఏం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే నేను మీకు స్టార్టింగే చెప్పాను, మెయిన్ మెథడ్ని వెతుకుతుంది. ఒకసారి మనం ఏదైనా జావా ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్ మెథడ్ ఉందా లేదా అనేది వెతుకుతుంది అనమాట. సో మన మెయిన్ మెథడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం తీసుకునే క్లాసెస్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం రాసుకునే మెయిన్ మెథడ్ నుంచి ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? మనం ఇది ఒక్క క్లాసే కాదు, రకరకాల క్లాసెస్ ఉంటవి, అలాగే ఇంకా మల్టిపుల్ మెథడ్స్ గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఎనీవేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్ క్లాస్ అనేది తీసుకున్నాం, సబ్ క్లాస్ అని మాత్రం పిలవమండి. ఓకే, ఇట్ ఈస్ అనదర్ క్లాస్, అంతేగాని సబ్ క్లాస్ అని ఉండదు. కానీ చెప్తున్నాను మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం, ఎందుకంటే ఇది మెయిన్ క్లాస్. ఓకే, సో మెయిన్ క్లాస్ ఇది ఒక సబ్ క్లాస్ లాంటిది. ఓకే, సబ్ క్లాస్ లాంటిది అంటే దీనిలో మెయిన్ మెథడ్ అనేది ఉండదు, ఇది దీనికి అనుసంధానమై పనిచేస్తుంది. అంటే ఒక సాఫ్ట్వేర్లో ఇది మెయిన్ పేజ్ అయితే ఇది దాంట్లో ఒక పోస్ట్ లాంటిది, లేదా ఇది ఒక పేజ్ లాంటిది. ఓకే, ఇది ఇండెక్స్ పేజ్ లాంటిది. ఓకే, అర్థమైంది కదండి? సో అందుకనే మనం దీన్ని రన్ చేసినప్పుడు ఇక్కడ ఎలాంటి రన్ అనేది జరగలేదు, అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను చూడండి. సో మన మెయిన్ క్లాస్లోకి వెళ్ళి మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ అనమాట ఇక్కడ. ఓకే, సో మెయిన్ క్లాస్ అని ఏం పిలవరు, కానీ మెయిన్ మెథడ్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, సో మనం పిలుచుకున్న తప్పేం కాదు మెయిన్ క్లాస్ అని. ఓకే, ఎనీవేస్ అంటే మెయిన్ మెథడ్ని యూజ్ చేస్తున్నటువంటి క్లాస్ అనమాట. ఓకే, ఎనీవేస్ ఇక చూడండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటండి? ఆరెంజ్. యాజ్ ఇట్ ఈజ్గా ఆరెంజ్ని టైప్ చేయండి. ఓకే, కేస్ సెన్సిటివ్, అక్కడ మీరు క్యాపిటల్ వాడినట్లయితే ఇక్కడ క్యాపిటల్ వాడాల్సి ఉంటుంది అంతే ఇంకా. ఓకే, సో ఆరెంజ్ని ఒక ఆబ్జెక్ట్ లాగా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆరెంజ్ అనే క్లాస్ ఉంది కాబట్టి ఆరెంజ్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని మనం తయారు చేసుకుంటున్నాం. అంటే ఈ ఆబ్జెక్ట్ ఎందుకంటే
ఆబ్జెక్ట్ లాగా మనం మార్చుకోనట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మల్టిపుల్ క్లాసెస్లో మరికొన్ని క్లాసెస్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఆరెంజ్ ఉంది, తర్వాత యాపిల్, బనానా, ఇలా మనం రకరకాల క్లాసెస్ అనేవి పెట్టామనుకోండి. అక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఎలా తెలుసుకుంటామండి? అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకు అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆరెంజ్ కదా, ఓకే, ఆరెంజ్ ఆబ్జెక్ట్ అని ఇస్తానన్నమాట. ఓకే, అర్థమవడం కోసం మాత్రమే మనం ఎగ్జాక్ట్గా ఆరెంజ్ ఆబ్జెక్ట్ అని ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆరెంజ్. ఓకే, సో ఈ విధంగా మనం టైప్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఎంటీ ప్రాంథసిస్ ఇచ్చేసి న్యూ ఆరెంజ్ అనేది తీసుకుంటాం. సో ఈ ఆరెంజ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ యొక్క మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తాం, అప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ లైన్లో, అంటే ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆరెంజ్ ఆబ్జెక్ట్, ఓకే, ఆ తర్వాత డాట్ అనేది తీసుకొని ఏం చేయాలండి అంటే ఇక్కడ చూడండి మై టెక్స్ట్. ఓకే, మెథడ్ నేమ్ ఏంటి? మై టెక్స్ట్ డాట్ మై టెక్స్ట్. ఓకే, తీసుకొని ఇక్కడ ఎంటీ ప్రాంథసిస్ పెట్టేసి సెమీకోలన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం, ఆ తర్వాత ఆబ్జెక్ట్ డాట్, ఓకే, అది ఆరెంజ్ ఆబ్జెక్ట్ అయితే ఆరెంజ్ ఆబ్జెక్ట్, లేదా సంథింగ్ వేరే నేమ్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆబ్జెక్ట్ నేమ్, ఓకే, సో ఆరెంజ్ ఆబ్జెక్ట్ డాట్ మై టెక్స్ట్ అంటే మెథడ్ యొక్క నేమ్. ఓకే, తీసుకొని ఎంటీ ప్రాంథసిస్ని తీసుకొని మనం ఈ సెమీకోలన్తో ఎండ్ చేసినట్లయితే ఇప్పుడు మనకు పూర్తిగా ఈ క్లాస్ని మనం దీంట్లోకి ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా రాసేసుకున్నాం. ఒకటి, ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ ఆబ్జెక్ట్ డాట్, ఓకే, మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ డాట్ మనం దీంట్లో ఉన్నటువంటి ఏ మెథడ్ని అయితే కాల్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్కి ఆ మెథడ్ యొక్క నేమ్ని ఎంటర్ చేసి ఎంటీ ప్రాంథసిస్ తర్వాత సెమీకోలన్ అనేది ఇచ్చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో వెల్కమ్ టు ఆరెంజ్ క్లాస్. సో ఇక్కడ చూడండి, ఓకే, ఈ క్లాస్కి సంబంధించి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం మీకు అర్థమై ఉంటుంది, ఐ థింక్ సో. అండ్ ఇక్కడ డాట్ మై టెక్స్ట్ ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎక్స్ట్రా క్లాస్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ క్లాస్ అండి, ఇది పక్కన పెట్టేయండి. సో ఇట్లాంటి క్లాసెస్లో ఏంటంటే మనం ఇట్లాంటి క్లాస్ అయినా సరే దీంట్లోనైనా సరే మనం ఎక్స్ట్రా మెథడ్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే మరొక మెథడ్ని రాస్తాను చూడండి, పబ్లిక్ వాయిడ్ ఇక్కడ న్యూ టెక్స్ట్ అని పెడుతున్నాను చూడండి, లేదా న్యూ 1 అని పెడతాను చూడండి, న్యూ 1. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది కాపీ చేసేసుకుంటున్నాను, వెల్కమ్ టు న్యూ 1. ఓకే, సో మనకి ఇప్పుడు ఇలా రాసేసుకున్నాం కదా. ఇది రన్ చేసినప్పుడు మనకు ఓన్లీ ఇది మాత్రమే ప్రింట్ అయింది, కానీ మనకి ఇది అక్కర్లేదు. ఓకే, ఈ మెథడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోవట్లేదు. ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఆబ్జెక్ట్ తర్వాత ఈ మెథడ్ తీసేసి, ఓకే, న్యూ 1 అని చెప్పేసి మీరు ఎగ్జిక్యూట్ చేయదలుచుకున్నటువంటి మెథడ్ యొక్క నేమ్, అంటే ఈ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, వెల్కమ్ టు న్యూ 1. అలా మనం ఇక్కడ మెథడ్స్ కూడా మల్టిపుల్ మెథడ్స్ అనేవి యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఒక క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయవచ్చు అనేది నేర్చుకున్నాం.
అండ్ ఎక్స్ట్రా క్లాస్ అంటే ఒక క్లాస్లోని అనదర్ క్లాస్ నుంచి మన మెయిన్ క్లాస్లో అంటే మెయిన్ మెథడ్ని మనం యూజ్ చేసినటువంటి క్లాస్లోకి దాన్ని ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి మెథడ్ని ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనే విషయాలను మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి. మీకు చాలా చక్కగా ఇది అర్థమవుతుంది. ఓకే. చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మనకు నెక్స్ట్ నుండి ఇలా మల్టిపుల్ క్లాసెస్‌తో, మల్టిపుల్ మెథడ్స్‌తో మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే గనక మీరు ఒక మంచి ప్రోగ్రామర్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఐ వాంట్ దట్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ దీన్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.